ఓకే, అది ఉంచదు. నాకు అడిగినప్పుడు అది ఇవ్వదు, అది ఉంచదు. ఇక్కడే ఉంది. ఓకే, లెట్ ఎవ్రీబడి జాయిన్. బ్రదర్ కొంచెం రిక్వెస్ట్ పెట్టడం మానేయండి ప్లీజ్. ఆ రిక్వెస్ట్ పెట్టడం మానేస్తే మెయిన్ పర్సన్స్ ఎవరైనా వస్తే నాకు తెలుస్తుంది. వెయిట్ చేద్దాం. నవీన్ రామ్ సింగ్ హ్యాస్ టు కమ్. వస్తానని చెప్పి మెసేజ్ పెట్టాడు నాకు లైవ్లోకి. చూద్దాం, ఈ టైం తన కోసమే కేటాయిస్తున్నాను ఇప్పుడు. తను వస్తే లాస్ట్ క్వశ్చన్స్. హౌ మెనీ ఆఫ్ యూ వెయిటింగ్ ఫర్ నవీన్ రామ్ సింగ్ హియర్? ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఈజ్ నవీన్ కమింగ్ అంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నవీన్ వస్తారనే కదా కమెంట్ చేశాడు నాకు, నాకు మెసేజ్ చేశారు. అదే కదా స్టేటస్లో పెట్టాం మీ అందరికీ. తను నేను ఇబ్బంది పెట్టే ఇదేం లేదు. జెన్యూన్గా ఇప్పటి వరకు మనకి మీడియాలో ఏం జరుగుతుందో అదే క్వశ్చన్స్ నేను రేస్ చేస్తాను అంతే. తనకు తెలుసు, తనకి నేను ఆల్రెడీ మాట్లాడాను, తను వస్తానని చెప్పాడు. నవీన్ నువ్వు కానీ లైవ్గా వచ్చి మాతో మాట్లాడకపోతే ఇప్పుడు ఈ మనీ ఏమంటున్నాడు? తను ఎవరి దగ్గర మనీ తీసుకున్నాడు, నీకు ఇచ్చాను అంటున్నాడు. ఓకేనా? అది నీకు ఇచ్చాడా ఇవ్వలేదో నువ్వు ప్రూవ్ చేయాలి. అది నువ్వు వస్తేనే కదా తెలిసేది. ప్రతిదానికి నేను ప్రూఫ్స్ లేకుండా నేను నిన్ను బ్లేమ్ చేయలేను నవీన్. ఓకేనా? ఇది మాత్రం క్లియర్. నాకు నవీన్ అయితే ఇప్పటి వరకు నాకు వచ్చిన వీటిలో అయితే దగ్గర 3 lakhs మనోడు దగ్గర 2 to 3 lakhs నీకు ఇచ్చానని చెప్తున్నాడు. బయటని కలెక్ట్ చేసుకొని వీడియోస్ తీయకుండా, రికార్డ్ చేయకుండా. సో నేనైతే అంత దీనిగా నేను పెట్టదలుచుకోవట్లేదు. ఓకే, నువ్వు ఒకవేళ రిక్వెస్ట్ పెట్టాలి అనుకుంటే యూ షుడ్ ఫాలో మీ నవీన్. ఫాలో అయితే నీకు ఆప్షన్ వస్తుంది రిక్వెస్ట్ పెట్టడానికి. వన్ థింగ్ ఇస్ ఐఎమ్ ష్యూర్ యూ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, యూ షుడ్ నో దట్. సో క్రేజీ మనీ క్లారిఫికేషన్ ఇస్తావా తమ్ముడు? నువ్వు ఇస్తానంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్, యూ కెన్ జాయిన్ దస్. ఒకవేళ నీకు ఇందాక క్లారిఫికేషన్ దొరకలేదు, ఇందాక నువ్వు వెయిట్ చేస్తున్నాను, అన్నీ వెతుకుతున్నాను అనేసి అంటే అప్ టు యూ. బట్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద ఇప్పుడు క్లారిటీ వచ్చింది నీకంటే యూ కెన్ జాయిన్ ద కాల్ నౌ. నవీన్, వన్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, నీతో మాట్లాడిన తర్వాత కూడా ఒక్క నిమిషం రిక్వెస్ట్ వచ్చినట్టుంది ఎవరి నుంచో. ఎవరిది కాదు, అదే ఇదే ప్రాబ్లం. మీరు ఎంతమంది రిక్వెస్ట్లు పెడితే మనకు వస్తున్నాడో రావట్లేదో తెలియట్లేదు. నేను చెక్ చేయడం కష్టం, వెయిట్ చేయాలి కొంచెం. మీరు రిక్వెస్ట్ పెట్టకుండా ఉంటే మంచిది. సో వన్ థింగ్ ఏంటంటే, నేను let money come, let Naveen come. If he comes, then I'll ask those questions. నేను వెయిట్ చేస్తా ఒక 5-10 minutes. అంటే ఈరోజు మీరు అందరూ చూసే ఉంటారు కదా ఆల్రెడీ. నేను ఇది మన ఇన్స్టా ఆ పేజ్ నేమ్ ఏంటి, తెలుగు మిర్రర్ పేజ్లో ఈరోజు నవీన్ రామ్ సింగ్కి కొంత ఒక క్లిప్ వచ్చింది మనకి. మనోడు నేను డిఫెండ్ చేసుకుంటూ ఇలా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఓకేనా? దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలంటే మీకు కొన్ని క్లిప్స్ వస్తాయి. ఈరోజు మేము పంపించాం కొన్ని, రేపు కూడా దానికి కౌంటర్ క్లిప్స్ అయితే మేము పంపిస్తాము. ఎందుకంటే 100% మేము చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ని వాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్లేస్లో ఎవరైనా ఉంటే ఓకే, నువ్వు ఇంత అమౌంట్ ముందు తీసేసుకున్నావు కదా, ఎందుకు తీసుకున్నాడు? వేరే రీజన్ చెప్పి తీసుకున్నాడు. ఈ లాస్ట్ 11 years ఏదైతే రిషి కోసం పెంచానని చెప్పాడో మీకు ఒకటి వినిపిస్తా. నవీన్, నువ్వు రాకపోతే ఇలాంటి స్పెక్యులేషన్స్, ఇలాంటి డౌట్స్ చాలా క్రియేట్ అవుతాయి. నేను ఇప్పుడు ఏదైతే వినిపిస్తున్నానో జనాలకు తెలుస్తుంది. అది వినండి. మాకు డబ్బులు ఏమయ్యాయి అనేసి అందులో మనం 11 crores
క్రోర్స్ పెన్షన్ ఫస్ట్ నీ మిస్టేక్ అది ఒక్కటే. అది కానీ జరగకుండా ఉండుంటే ఆ 11 crores కి పెంచుకుంటా ఉండుంటే సరే. నాకు తెలిసి ఎందుకు మార్చావు అది కూడా నేను చెప్తాను. రిషి కోసం కాదు, ఈ అనవసరం విన్నారా? క్లారిఫికేషన్ ఇస్తా. నేను క్వశ్చన్ చేస్తున్నాను నవీన్ని, నువ్వు ఎందుకు పెంచావో. నువ్వు ఫస్ట్ మిస్టేక్ చేసింది ఆ 10 CRని 9.5 CRని 11.5 CRకి పెంచడమే నీ ఫస్ట్ మిస్టేక్, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా. అందువల్లే అందరూ క్వశ్చన్ చేయడం వచ్చింది, అది ఇక్కడికి తీసుకొచ్చింది ఈరోజు. ఆ ఒక్క క్వశ్చన్ రేస్ చేయడం ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది నవీన్ని. మనందరం చేయడం ఫస్ట్ మిస్టేక్ అది ఒక్కటే చేశాడు మనోడు. అది నేను అడుగుతున్నా, అది ఎందుకు చేశాను, నేను ఎందుకు చేశానో తెలుసా అన్న, రిషి కోసం కాదు అని క్లియర్గా చెప్పాడు. మనకేం చెప్పాడు ఆ రోజు లైవ్లో, ఆ రోజు వీడియో తీసినప్పుడు, ఇలా రిషి అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ బాబుని బతికించాలి. ఐ మీన్ ఇప్పుడు నాకేం చెప్తున్నాడంటే, అది ఫుల్ స్టోరీ చెప్పాలంటే మీకు, నేను ఒక 100 హార్ట్ ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను, దీని గురించి చెప్తున్నాడు. ఓకేనా? సో అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఇంతకుముందు చెప్పేది ఒకటి, ఇప్పుడు చెప్పేది ఒకటి. అంటే సిచ్యువేషన్స్ మనం ఎలా క్వశ్చన్ చేస్తున్నామో దానికి స్క్రిప్ట్ పరంగా వచ్చి మనకి ఆన్సర్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా ఎంత స్కామ్ అయి ఉంటుంది, ఎంత మనీ విషయంలో వెరీ క్లియర్ అండి. నాకైతే ఇంకోటి, అది అప్పుగా తీసుకున్నాను చెప్పి అది పెట్టి ఒకసారి. మనకి ఈరోజు లైవ్లో ఏం చెప్పాడు, ఐ మీన్ ఈ తెలుగు ఛానల్స్లో ఏం చెప్పాడు, న్యూస్ ఛానల్లో, నేను పేరెంట్ దగ్గర తీసుకున్నది 16 lakhs RTGS చేయించుకున్నా, అది కూడా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడానికి. ఓకేనా? పేరెంట్స్కి సారీ, అది ఎందుకు తీసుకున్నా, ఇది హార్ట్ ఆపరేషన్ చేయించడానికి. ఓకేనా? ఒక్క నిమిషం మీకు ఒక ఆడియో క్లిప్ వినిపిస్తా. ఓకే, మీకు కొన్ని ప్రూఫ్స్ నేను చూపించాలి. 30 లక్షలు. ఓకే, ఇది ఒకసారి వినండి అందరూ. అతను చెప్పిందే నిజం అనుకుందాం, ఒక నిజం అనుకున్నా సరే, నాకు అప్పు ఇచ్చాడు 30 లక్షలు, మిగతా డబ్బులు పెయిడ్ ప్రమోషన్. అంటే ఏంటి, సెలబ్రిటీలు అవడం తీసుకొచ్చానని. ఒక నిజంగా డబ్బులు తీసుకునే పెయిడ్ ప్రమోషన్ కోసం వాళ్ళు వస్తే దానివల్ల లబ్ధి పొందింది ఎవరు? పేరెంట్. ఓకే, సో మనోడి వర్షన్ ఏంటంటే, సరే అన్న అమౌంట్ వాళ్ళు ఇచ్చారు బాగానే ఉంది, దేని గురించి అమౌంట్ ఇచ్చారు ఇనీషియల్గా 30 lakhs పోనీ నేను అప్పుగా తీసుకున్నాను, 12 lakhs పోనీ నేను పెయిడ్ ప్రమోషన్ తీసుకున్నాను, దానివల్ల లబ్ధి పొందింది ఎవరు? పేరెంట్స్. ఓకేనా? లబ్ధి పొందింది ఎవరు? పేరెంట్స్ అని చెప్పాడు. కరెక్టే, పేరెంట్స్ లబ్ధి పొందారు. ఎందుకు? నువ్వు ఒక స్క్రిప్ట్ రచించావు, ఆ స్క్రిప్ట్ ఏంటంటే జనాల్లోకి వెళ్ళి హార్ట్ ఫ్రెంచింగ్ అయ్యి మొత్తం అందరూ బాగా ఫీల్ అయిపోయి అమౌంట్ ఇచ్చారు. నువ్వు అదే స్క్రిప్టు 2 పిల్లలకి, సహస్ర అండ్ ఆ పాపకి, వాళ్ళిద్దరికి నువ్వు స్క్రిప్ట్ చేసావు. వాళ్ళకి నువ్వు చేసిన స్క్రిప్టు అక్కడ అమౌంట్ రాలేదు కదా. ఇక్కడ ఏదైతే నువ్వు ప్లాన్ చేసావో అక్కడ కూడా అదే ప్లాన్ చేసావు. బట్ ఇక్కడ వచ్చినంత బజ్ అక్కడ రాలేదు, అందుకు వాళ్ళని వదిలేసి వచ్చావు నువ్వు. ఇక్కడ కూడా అంత బజ్ రాకపోతే వీళ్ళు ఇచ్చిన 30 ప్లస్ 15 ప్లస్ మిగిలిన అమౌంట్ 50 lakhs పరిస్థితి ఏంటి? ఇట్స్ వెరీ వెరీ క్లియర్ క్వశ్చన్. అక్కడ బజ్ వచ్చింది, ఇక్కడ లిటిల్ కృష్ణ దగ్గర అమౌంట్ తీసుకున్నాడు 50 lakhs. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు కదా, 30 lakhs అప్పుగా తీసుకున్నాను అనుకుందాం పోనీ, నేను తీసుకున్న అమౌంట్, ఇంకా 12 lakhs పెయిడ్ ప్రమోషన్. సో ముందు అంటే ఇలాంటి పేషెంట్స్, ఇలాంటి ఫ్యామిలీ దగ్గర నీకు మంచి రీచ్ ఉన్నప్పుడు, నీకు మంచి ఫాలోయింగ్ పబ్లిక్లో ఉండేటప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేయకుండా ఫస్ట్ వచ్చి నువ్వు ఒక బజ్ క్రియేట్ చేసి అమౌంట్ వచ్చిన తర్వాత లాస్ట్లో, సార్ మీరు అమౌంట్ ఎంత వచ్చింది కదా, కొంత అమౌంట్ నాకు ఇవ్వండి. ఆరియన్స్ కోసం అమౌంట్ 25 lakhs వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వలేదా రిషి వాళ్ళ ఫ్యామిలీ? ఎందుకు ఇచ్చారు వాళ్ళు? నీ మాట నమ్మే కదా ఇచ్చారు. నువ్వు అంత సాయం చేసినప్పుడు వీళ్ళు నమ్మే కదా ఇచ్చారు. అలాంటప్పుడు వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నమ్మరు, నాకు బాండ్ పేపర్ ఇవ్వండి, బాండ్ మీద రాసి ఇవ్వండి, అదేంటది? అక్కడ ఎలా నమ్మారు, ఇక్కడ కూడా నమ్ముతారు. ఎందుకంటే నీ వల్ల ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఒక బాబు బతుకుతున్నాడు కదా. సో వన్ థింగ్ ఇక్కడ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే,
ఎక్కడ మూమెంట్ ఉంటే అక్కడ మన నవీన్ రామ్ సింగ్ గారు అక్కడ ఉంటారు. ఇక్కడ బాగా మూమెంట్ వచ్చి డబ్బులు వచ్చే, వేరే దగ్గర మూమెంట్ వస్తుందో రాదో కన్ఫర్మ్ లేదు. అందుకే ఇక్కడ రిషి కోసం నేను అమౌంట్ పెంచుతున్నానని చెప్పాడు. కానీ తీరా చూస్తే ఇప్పుడు క్లారిటీగా ఆడియో కాల్లో చెప్తున్నాడు కదా, నేను పెంచింది రిషి కోసం కాదని, వేరే హార్ట్ సర్జరీస్ గురించి అని. ఎక్కడికక్కడ అన్నీ చేంజ్ అవుతున్నాయి. ఏంటిది? సో మళ్ళీ ప్లే చేస్తున్నాను మీకు, అది రిషి కోసమా కాదా అనేసి ఒకసారి మళ్ళీ వినండి. ఇది మాకు డబ్బులు ఏమి అనేసి అందులో మనం 11 crores పెంచడం ఫస్ట్ నీ మిస్టేక్ అది ఒక్కటే. అది కానీ జరగకుండా ఉండుంటే ఆ 11 crores పెంచకుండా ఉండుంటే తెలుసా? సరే నాకు తెలిసి ఎందుకు మార్చావు అది కూడా నేను చెప్తాను. రిషి కోసం కాదు, ఈ అనవసరం తీసుకున్నారు మాకు డబ్బు. ఓ పందులు విన్నారనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే ఓకే, వన్ థింగ్ నేను ఫస్ట్ క్లియర్ చేయాలి మీకు బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ కంటెక్స్ట్. ఓకేనా? మనీ చెక్ చేస్తున్నా బై ఎనీ ఛాన్స్ ఇఫ్ ఈజియో. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే ఈ విషయంలో ఇప్పుడు పేరెంట్స్ది లిటిల్ కృష్ణ బేబీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిజేబుల్ అయింది ఫర్ నో రీజన్స్. వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. సో వి రివ్యూడ్ ఇట్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ 24 hours టైమ్ టు రికవర్ బ్యాక్. సో అది రిక్వెస్ట్ పెట్టాం ఆల్రెడీ. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో అది ఏదైతే మీరు వాటిలో ఉన్నారో అది నెక్స్ట్ స్టోరీ. అండ్ సెకండ్ వచ్చేసరికి అమౌంట్ ఎంత ఉంది, ఇప్పటి వరకు ఎంత వచ్చింది కలెక్షన్, క్యాష్ అమౌంట్. ఎందుకంటే మనోడు ఈరోజు కాల్లో చెప్పాడు కదా 1.5 CR క్యాష్ వచ్చి ఉంటుంది. కరెక్టే. ఎంత అంటే 1.3 1.4 క్యాష్ రూపంలో ఉంది. క్యాష్ రూపంలో ఉంది. ఆ క్యాష్ రూపంలో ఉన్న అమౌంట్ ఏమైందంటే ఇనీషియల్గా అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా ఆ క్యాష్ రూపంలో ఎలా వచ్చింది. రేపు అది మీకు ప్రూఫ్స్తో సహా మొత్తం అంతా చూపిస్తాం. అది ఫాదర్ దగ్గర ఇనీషియల్గా సేవింగ్స్ 50 lakhs ప్లస్ ఒక క్రౌడ్ ఫండింగ్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఒక ర్యాలీ చేసి ఇవన్నీ చేసి ఒక 30 lakhs, సో 30 or 20 lakhs సంథింగ్ 70 lakhs చేంజ్ వాళ్ళ దగ్గర ఇనీషియల్గా నవీన్ రాకముందు వాళ్ళ దగ్గర ఉంది. ఓకేనా? సో వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి ఒకవేళ ఈ 9 crores రాకపోతే ట్రయల్ ఇంజెక్షన్కి వెళ్ళిపోదాం 1.5 CRకి. ఓకేనా? సో 1.5 CRకి వెళ్ళిపోదామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. బట్ అదర్ సైడ్ కూడా ట్రై చేస్తున్నారు, ఎవరైనా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి మనకి హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. సో మన నవీన్ బ్రో అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళ కోసం ఇచ్చేస్తున్నాడు. నవీన్ గురించి టచ్ అవ్వడం జరిగింది. నవీన్ ఏమన్నాడంటే అక్కడ 30 lakhs నాకు అప్పు ఉంది, ఆ 30 lakhs నాకు అప్పుగా ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. బాగానే ఉంది, తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ పెయిడ్ ప్రమోషన్ కోసం 12 lakhs తీసుకున్నాడు. ఓకేనా? సో ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఈ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చిన అమౌంట్ వాళ్ళు ఇప్పుడు మనం చూసాం కదా, కొంత అమౌంట్ అయితే వాళ్ళకి వెళ్ళలేదు. ఎవరు కొంతమంది ఇచ్చిన అమౌంట్లు ఇప్పుడు నవీన్కి ఇచ్చిన అమౌంట్ మనీకి ఇచ్చిన అమౌంట్లు డైరెక్ట్ నవీన్కి నవీన్ తీసుకున్నాడని చెప్పి మనీ చెప్తున్నాడు. కొంత అమౌంట్ అది, కొంత అమౌంట్ పేరెంట్స్కి ఇచ్చామని చెప్పేసి అంటున్నాడు. సో పేరెంట్స్కి ఇచ్చిన అమౌంట్ అయితే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, అకౌంటబిలిటీ ఉంది వాళ్ళ దగ్గర. బట్ ఏదైతే నవీన్కి ఇచ్చానని చెప్తున్నాడో అది పేరెంట్స్కి వెళ్ళలేదు. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఏంటంటే 50 lakhs మనోడు తీసుకున్నాడు. వాళ్ళు ఇనిషియల్ 50 lakhs ఉన్నది. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది క్లోజ్ టు 79 lakhs క్యాష్. ఈరోజు కౌంట్ చేసింది వాళ్ళు, ఈరోజు కౌంట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. 79 lakhs చేంజ్, సమ్ థౌజండ్స్ చేంజ్ అమౌంట్ వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది. అది కాకుండా మళ్ళీ 30 to 33 lakhs బిట్వీన్ వాళ్ళ అకౌంట్స్ ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చి ప్లస్ ఫోన్పే నెంబర్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చారో వాళ్ళ అకౌంట్స్లో కూడా, అది కూడా నేను ప్రూఫ్ తీసుకున్నాను, బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నాను. అది కూడా మీకు ప్రూఫ్స్తో కలిపి అన్నీ చెప్తాను, పంపిస్తాను మీకు. సో 30 lakhs చేంజ్, అదే 33 lakhs అంతా ఉంది అది కూడా అకౌంట్లో. సో ఈ 79 + 33 ఈ అమౌంట్, అండ్ అది కాకుండా 9.9 CR 9.9 or 9.95 సంథింగ్ ఆ CR క్రౌడ్ ఫండింగ్ ఇంపాక్ట్ గురులో ఉంది అమౌంట్ అది. ఓకేనా? సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళ దగ్గర 9.95 ప్లస్ ఇక్కడ ఆల్మోస్ట్ 1 CR చేంజ్ 1.1 ఎంతో ఉంది. సో మొత్తం కలిపి వీళ్ళ దగ్గర 11 CR
ఓకేనా 11 CR వీళ్ళ దగ్గర ఉంది. సో ఈరోజు నోవర్టీస్ దగ్గర నోవర్టీస్ దగ్గర నుంచి కాకుండా ఈ ఇంపాక్ట్ గురు నుంచి వాళ్ళు బేబీకి ఇచ్చే అమౌంట్ 9.93 CRలో ఎంత అమౌంట్ ఇస్తున్నారు బ్యాక్ అంటే 9.38 ఆఫ్టర్ డిడక్షన్స్ అనమాట. వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ కూడా ఇచ్చారు అఫీషియల్గా. అది కూడా మీకు లైవ్లో పంపిస్తాం. లైవ్లో కాదు, పోస్ట్ ద్వారా మేము అన్నీ పంపిస్తాం. అది బేబీ అకౌంట్ రేపు మార్నింగ్ వచ్చేస్తే అందరూ పంపిస్తాం, లేదంటే నేనే చేస్తాను. వాళ్ళు ఏదైతే డిడక్షన్స్ ఇచ్చారో ఆల్మోస్ట్ 58 lakhs డిడక్షన్స్ పెట్టారు ఇంపాక్ట్ గురు వాళ్ళు. దట్స్ టూ హై యాక్చువల్లీ. మేము వాళ్ళతో ఫైట్ చేస్తాం, చూస్తాం ఏం చేయాలన్నది. అండ్ ఆ తర్వాత ఇంకా మిగిలిన ఇప్పుడు అందులో 60 lakhs వాళ్ళు తీసేస్తారంటే 58 lakhs. ఈ క్యాష్లో 58 lakhs అక్కడ పెట్టాలి మళ్ళీ. ఓకేనా. సో ఇంకా ఇంకొక 10-15 lakhs వరకు మిగిలింది ఖర్చులకు అవుతాయి. సో ఇంకా వీళ్ళ దగ్గర మిగిలేదు ఇంకా కొంత 50 lakhs చేంజ్ అంతా మిగులుతుంది వీళ్ళ దగ్గర. 40 to 50 lakhs చేంజ్ మిగులుతుంది. ఫాదర్ క్లియర్గా చెప్పారు ఆ అమౌంట్ ఏదైతే మిగులుతుందో అది ఎంత మిగిలినాయండి, అది ఎంత మిగిలినా సరే నేను ఏ పేషెంట్కి ఇవ్వమంటే ఆ పేషెంట్కి ఇచ్చేస్తుందని చెప్పి వాళ్ళ ఫాదర్ ఒప్పుకున్నారు. సో ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. మీకు ఈ అమౌంట్ గురించి క్లియర్గా చెప్పేశాను. ఆ అమౌంట్ విషయం కూడా రేపు మార్నింగ్ విత్ ప్రూఫ్ అంతా మీకు ఇన్ డీటెయిల్గా మీకు పంపిస్తాం. అది సండే, రేపు కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి. అండ్ వాళ్ళకి చేరిన అమౌంట్లు అంటే అది మీరు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళు మీరు నవీన్ ఆర్ మనీ క్రేజీ మనీ వీళ్ళిద్దరికీ క్యాష్ రూపంలో ఇచ్చారు. వాళ్ళ పర్సనల్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా చూపిస్తా ఒకసారి తీయాలి. మన హ్యానోమైన్స్ పోస్ట్ చేశారు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో. ఓకే. సో ఏంటంటే మన మనీ కూడా నాకు షాకింగ్ ఉంది ఈ విషయం. ఇప్పుడు ఇంతవరకు మనీ కూడా చెప్పలా. సో మీకు ఒక విషయం చూపించాలి. అంటే మీరు ఆల్రెడీ హ్యానోమైండ్ గ్రూప్లోకి వెళ్తే మీకు ఉంది మనీ, మిస్టర్ మనీ పర్సనల్ అకౌంట్ ఇచ్చుకొని ఆ పర్సనల్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దీని అకౌంటబిలిటీ మనీ చెప్పాలి కంపల్సరీగా. అది మీరు హ్యానోమైండ్ గ్రూప్ పేజ్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది అది పోస్ట్ చేసిందంతా. సో అది ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్. నేను పేర్లు కూడా చెప్తాను. నేను మన వాళ్ళకి పంపించిన వాళ్ళు అంటే పేర్లు ఇందులో లేనట్టున్నాయి. సో అది మీకు ఆ గ్రూప్లోకి వెళ్తే చూస్తాయి. అంటే ఇక్కడ కృషిక గారు ఇచ్చిన అమౌంట్ 20K అది పేరెంట్స్కి వెళ్ళలేదండి. ఇంకా రోహిత్ అండ్ MVP కాలనీలో 50,000 1 lakh అది పేరెంట్స్కి వెళ్ళలేదండి. అది క్రేజీ మనీకి ఇచ్చిన అమౌంట్. ఇవన్నీ క్రేజీ మనీకి ఇచ్చిన అమౌంట్ గురించి చెప్తున్నాను నేను. అండ్ గోల్డ్ 35K ఏదైతే ఇచ్చారో గోల్డ్ అమ్మేసి అమౌంట్ అయితే పేరెంట్స్కి ఇచ్చారు. అది బేబీ కోసమే యూజ్ చేస్తున్నారు. అండ్ పల్సర్ బైక్ రమణ ఇచ్చిన 20K అది డైరెక్ట్గా ఆయన అకౌంట్ కొట్టాడు కాబట్టి అదే ఇంపాక్ట్ గురి అకౌంట్ కొట్టాడు కాబట్టి అది ప్రాబ్లం లేదు. బట్ మన వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది అది పక్కా కరెక్ట్. అది ఇంకో విషయం ఏంటంటే సో ఈ పేరు మర్చిపోయాను. పెందుత్త లేకపోతే ఎక్కడ కొత్త వలస ప్రసాద్ 1 lakh రూపీస్ ఇచ్చారు. అది కూడా పేరెంట్స్కి వెళ్ళలేదు. అది స్క్రిప్టా లేకపోతే పేరెంట్స్కి వెళ్ళదో మరి నాకు తెలియదు. ఓకేనా. సో ఇది సిచ్యువేషన్ ప్రెజెంట్ అయితే. ఇంకా ఇలాంటి నాకైతే ఒక ఎక్సెల్ వచ్చింది, ఎవరో పంపించారు మా టీంకి. ఆ ఎక్సెల్ ఇప్పుడు ఇంకొంతసేపట్లో మనకి క్లారిటీగా వస్తాయి అన్ని డీటెయిల్స్ అన్నీ. ఆ ఎక్సెల్ రేపు మార్నింగ్ అంతా క్లారిటీగా విజయనగరం యూత్ పేజ్లో రేపు లైవ్ పెడుతున్నాము. సో అక్కడ మనకి ఇన్ డీటెయిల్ ఆ ఎక్సెల్ ఎంత అమౌంట్ ఉంది, ఎంత క్యాలిక్యులేషన్ అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎవరైతే వీడియోలు చేసి పేరెంట్స్కి ఇచ్చారో అది ప్రతిదీ మేము కౌంట్ చేసుకుంటున్నాం. అండ్ అది విత్ క్యాష్ అమౌంట్ ఏదైతే ఉందో దాంతో మేము క్లారిఫై చేసుకుంటాం. మీ అందరికి ఒక వీడియో చూపించాలి. ఇది వేరే చెప్తా, ఈ వీడియోకి వస్తాను పాయింట్కి. నేను మీకంటే కొన్ని షాకింగ్ నిజాలు చూపించాలి కదా. రోజు ఒక బాహుబలి సినిమా టైప్లో మనకి ఏం చేస్తాం. నేను కూడా ఈరోజు ఎండ్ చేసేద్దాం అనుకుంటే రేపు మార్నింగ్ లేచేసరికి వాసు గారు మా దగ్గర ప్రూఫ్ ఉంది, ఇది చేశారు, ఏం చేయాలి అంటున్నారు. ఇంకేం చెప్తాం. సో నాకు ఇక్కడితో స్టాప్ చేసేద్దామని అవ్వట్లా. ఇప్పుడు ఈరోజు నేను స్టాప్ చేద్దాం అనుకో, రేపు మార్నింగ్ ఇప్పుడు ఇదంతా క్లారిటీ ఎందుకు ఇస్తానంటే ఓకే ఈరోజు అయిపోతుంది, రేపటి నుంచి మళ్ళీ మనకేం ప్రూఫ్స్ రావని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో చూడాలి. సో ఒక్క నిమిషం రిక్వెస్ట్ ఎవరు పెట్టారో చూస్తున్నా.
ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నా. ఇది నేను అప్లోడ్ చేస్తాను మీకు, ఎందుకంటే ఈ వీడియో యాక్చువల్గా లిటిల్ కృష్ణ బేబీ అకౌంట్లో నవీన్ వాళ్ళతో పాటు క్లోజ్గా ఉండే రోజుల్లో నవీన్ వాళ్ళ ఫాదర్తో కూర్చోబెట్టి అప్లోడ్ చేయించారు ఈ వీడియో. నవీన్ ప్లస్ ఆయన ఇద్దరు ఉన్నారు వీడియోలో. ఇద్దరు కూడా వీడియో రికార్డ్ చేసి అమౌంట్ ఆ మంచం మీద ఫుల్ అమౌంట్ పెట్టేసి ఒక 25 lakhs చేంజ్ పెట్టేసి ఇది జస్ట్ 3 lakhs అని చెప్పారు. మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు. ఆ వీడియో వెంటనే డిలీట్ చేసేసి అది నవీన్ డిలీట్ చేయించేసాడు అది ఇమీడియట్గా. వద్దు డిలీట్ చేసేయండి అని చెప్పేసి. ఎంతమందికి ఐడియా ఉంది అది ఆ అమౌంట్ అది ఆ వీడియో గురించి? ఆ వీడియో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఇమీడియట్గా. ఓకేనా? సాయి స్పార్క్ సిచ్యువేషన్ నేను వస్తాను, ఎవరో కమెంట్ చేశారు. సాయి స్పార్క్ ఇప్పుడు ఇక్కడే నాతో పాటు ఉన్నాడు బయటన. సో తను వచ్చి మనతో జాయిన్ అవుతాడు ఇప్పుడు కొంతసేపట్లో మాట్లాడతాను అది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీకు ఈ వీడియో వినిపిస్తా చూడండి, క్లియర్గా చూడండి. ఇది చాలా క్లారిటీగా చూపిస్తే అండి. ఇది అప్లోడ్ కూడా చేస్తాను, ఇది నేను అప్లోడ్ కూడా చేస్తాను నేను. క్లియర్గా చూడండి ఒకసారి. సో ఇంపాక్ట్ గ్రూప్ లో క్యాష్ ప్రూఫ్స్ అని అందరికి తెలిసిందే. సో అవుట్ సైడ్ వచ్చే క్యాష్ కోసం చెప్పడానికి అప్డేట్ అనమాట. సో ఇవన్నీ కనిపిస్తుంది కదా క్యాష్ బల్క్ గా. సో ఇది చూడడానికి 50 lakhs లా కనిపించిన 3 to 4 lakhs. సో చాలా మంది అమౌంట్ ఎందుకంటే బయట కలెక్ట్ చేస్తున్నారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ముందుకు వచ్చి ఇచ్చినందుకు. ఇది కూడా బ్యాంక్ లో వేసి అప్రూవ్ కూడా డిస్ప్లే పెడతాము. నెక్స్ట్ ఇంకో విషయం, వీళ్ళకి 500s 100s 200s వచ్చినవి ఏంటంటే 90% ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటికి వచ్చి వీళ్ళు బ్యాంక్ వెళ్ళే కష్టం వీళ్ళకి లేకుండా వాళ్ళే బ్యాంక్ లో వేసుకొని ఇంపాక్ట్ గ్రూప్ చేసే అమౌంట్ అది స్క్రీన్ షాట్ వీళ్ళకి చూపించి వీళ్ళకి స్క్రీన్ షాట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్ కూడా ఇలా చేస్తున్నందుకు. లైక్ క్యాష్ అయితే వీళ్ళ దగ్గర ఉండట్లేదు ఎక్కువ, లైక్ ఇంపాక్ట్ గ్రూప్ అయితే వెళ్ళిపోతుంది. ఆ 90% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు క్యాష్ ఇచ్చినట్టు వీడియో చేసుకున్నా వీళ్ళకి ఇబ్బంది పడకూడదు అని చెప్పి అవి ఇంపాక్ట్ గ్రూప్ లో మీరే వేసి జెన్యున్ గా ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఆ స్క్రీన్ షాట్ వీళ్ళకి ఇవ్వడం అనేది అది నిజంగా ఇనిషియేటివ్ చాలా సూపర్. అది నాకు నచ్చింది. బయట ఎవరైనా ఫండ్ రైజ్ చేసినా ఇలాగే చేద్దాం ఎవరైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 10% ఎవరైతే క్యాష్ ఇచ్చారో అది తను లైక్ స్టూడెంట్స్ లైక్ మనీ వీళ్ళందరూ ఏంటంటే సిడిఎం మిషన్స్ లో వేసి లైక్ ఇంపాక్ట్ గ్రూప్ అయితే చేసిస్తారు. అవి కూడా మేము డిస్ప్లే పెడతాము స్క్రీన్ షాట్స్. అవి కూడా ఫోన్ పే చేసిన ఇంపాక్ట్ గ్రూప్ కి. సో ఎవ్రీథింగ్ అంతా ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఎవరికైనా డౌట్స్ అంటే పేరెంట్ దీని గురించి ఒక క్లారిటీ ఇస్తాను మీకు ఇప్పుడు. మేము చేసిన రీసెర్చ్ ప్రకారంగా ఇందులో ఆ 3 lakhs వీడియో అది పేరెంట్స్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే అక్కడ మంచం మీద పెట్టింది 25 lakhs చేంజ్. ఓకేనా? ఏదైతే 3 lakhs అని చెప్పారో అది మోర్ దాన్ 25 lakhs. ఓకేనా? సో మనవాడు వీడియోలో ఏం చెప్పాడంటే క్లియర్గా ఒక గుడ్ థింగ్ చెప్పాడు ఏంటంటే కొంతమంది ఇంటికి వచ్చి క్యాష్ ఇచ్చినట్టు ఇచ్చి వీడియో తీసుకుంటున్నారు, కానీ వెంటనే ఆ క్యాష్ వెనక్కి తీసుకుని బట్ ఇంపాక్ట్ గురికి ఫోన్పే చేసేస్తున్నారు వాళ్ళు. ఓకేనా? ఏదో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఒక 10,000 క్యాష్ ఇచ్చి వీడియో తీసుకున్నా, బట్ ఆ క్యాష్ వెనక్కి తీసుకుని నేను వెంటనే వాళ్ళ బేబీ ఇంపాక్ట్ గురికి 10,000 నేను పంపించేశాను. దట్స్ అ గుడ్ థింగ్. నవీన్ కూడా అదే చెప్తున్నాడు, చాలామంది ఆ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, దట్స్ అ రియల్లీ గుడ్ థింగ్ అని చెప్తున్నాడు మనవాడు ఆ వీడియోలో. దట్స్ ఓకే, అది బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఒక పాయింట్ చెప్పాడు, 10% ఆఫ్ అమౌంట్, కొంత పెద్ద అమౌంట్ ఏదైతే ఉందో అది మనీ అండ్ సమ్ స్టూడెంట్, అంటే మన పేరు చెప్పట్లేదు నేను, బట్ ఇప్పుడు ఏమో అయ్యి ఉండొచ్చు చెప్పలేం, సమ్ స్టూడెంట్ ఇంకేంటంటే ఇంకా మిగిలిన పిల్లలు వీళ్ళ ఫాదర్ వీళ్ళందరూ కలిపి సిఎండి మిషన్స్లో వేస్తున్నారు, వేసేసి దాని ద్వారా మళ్ళీ ఫోన్పే ద్వారా ఇంపాక్ట్ గురికి వేస్తున్నారని చెప్పేసి వీడియోలో చెప్పాడు. దాని తాలూకా ప్రూఫ్స్ నేను అటాచ్ చేశాను కిందన అని చెప్పి స్క్రీన్ షాట్లో ఫోన్పే చేస్తున్న స్క్రీన్ షాట్స్ అందులో పెట్టాడు అనమాట. కానీ ఇందులో షాకింగ్ ఏంటంటే ఆ స్క్రీన్ షాట్స్ నేను తీసుకున్నా. ఆ స్క్రీన్ షాట్స్ తీసుకుంటే అది ఇంపాక్ట్ గురువులోకి వేసిన స్క్రీన్ షాట్స్ ఇంపాక్ట్ గురువుకి వేసిన స్క్రీన్ షాట్సే, కానీ ఆ క్యాష్ రూపంలో సిఎండిలో వేసి మళ్ళీ వీళ్ళ అకౌంట్లో వేసుకొని వీళ్ళ అకౌంట్ నుంచి మళ్ళీ ఫోన్పే ద్వారా ఇంపాక్ట్ గురువుకి వేసినవి కాదు. పాత వాళ్ళు ఎవరైతే కొంతమంది ఫండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫండర్స్ అమౌంట్ పంపిస్తున్నారు కదా ఇంపాక్ట్ గురికి, వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఫాదర్కి నవీన్కి పంపిస్తున్నారు. ఇదిగోండి ఇంపాక్ట్ గురికి ఇంత పంపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ షాట్ అందులో అటాచ్ చేశారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్క్రీన్ షాట్ అందులో అటాచ్ చేశారు. ఇది ఈ ఇంపాక్ట్ గురి అకౌంట్ వేశానని.
కానీ ఈ అమౌంట్ వేసింది ఎవరంటే ఎన్ని చరణ్ తేజ. ఓకేనా, మరి నాకు తెలీదు ఒకవేళ ఈయన నిజంగా స్టూడెంట్ అయ్యి వాళ్ళ CMD మిషన్లో వేసి అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేసుకుని వాళ్ళ అకౌంట్ నుంచి ఫోన్పే చేశారో లేదో నాకు తెలియదు. ఎన్ని చరణ్ తేజ అన్న అబ్బాయి. అండ్ ఇంకా ఎలానే ఇలాంటి ఇవి కొన్ని ఫోన్పే మీకు చెప్తాను. అలాగే 35,350 రూపీస్ ఇది ఒకటి స్క్రీన్ షాట్ అటాచ్ చేశారు అక్కడ. ఓకేనా, ఇది కూడా ఎవరో అమౌంట్ వేరే వాళ్ళు వేశారు. అంటే క్లియర్గా ఇట్స్ క్లియర్స్ నవీన్స్ ఐడియా, నవీన్ ప్లానింగ్ అనమాట ఇదంతా. ఇలా చెప్పాలి, ఇలా చెప్పకపోతే ప్రూఫ్స్ ఇలా పెట్టకపోతే ఫ్యూచర్లో మనల్ని ఈ అమౌంట్ ఏదైతే నవీన్ 50 lakhs తీసుకున్నాడో ఆ 50 lakhs ఇక్కడ కవర్ చెయ్యాలి అంటే వచ్చిన క్యాష్ని మనం ఇంపాక్ట్ గురికి వేసేస్తున్నాం అని చెప్పకపోతే అమౌంట్ కవర్ అవ్వదు అని నవీన్ ప్లాన్. అది ఫాదర్ చెప్పింది. ఓకే, సో దానికి ప్రూఫ్ ఏంటంటే ఓపెన్ చేయండి. సో దానికి ప్రూఫ్ ఏంటో మీకు చెప్తాను. ఒక చార్టింగ్ నవీన్స్ చార్ట్. ఓకేనా, దీన్ని కూడా నేను పెడతాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏంటన్నది. ఈ చార్ట్ ఎవరి మధ్య జరిగిందంటే నవీన్ అండ్ బేబీస్ ఫాదర్. సో పల్సర్ బైక్ రమణ నైట్ కలిసాం మేము. సో చాలా డౌట్లు ఉన్నాయి అని పర్సనల్గా మాట్లాడారు. ఎవరు పల్సర్ రమణ, నవీన్ అండ్ పల్సర్ బైక్ రమణ ఇద్దరు కలిసారంట. నవీన్ చెప్తున్నాడు ఈ విషయం ఫాదర్కి. పల్సర్ రమణ నుండి ఇంకా 3 lakh వరకు వస్తాయి మనకి. సో అవుట్ సైడ్ నుండి క్యాష్, బ్యాంక్ నుండి ఇంపాక్ట్ గురు వేసినట్టు ప్రూఫ్లు ఉన్నాయి కదా అని అడిగారంట. అంటే ఎవరు పల్సర్ బైక్ రమణ నవీన్ ఇంటికి పిలిపించి అడిగారంట, మీకు ఏదైతే క్యాష్ వస్తుందో అది మీరు ఇంపాక్ట్ గురు అకౌంట్లో వేస్తున్నారా లేదా, వేస్తే దాని ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే వెంటనే నవీన్ ఏమన్నాడంటే ఇక్కడ ఫాదర్తో, ఉన్నాయని చెప్పేశాను, తడబడితే ప్రాబ్లం అవుతుంది కదా, నేను ఇస్తా ప్రూఫ్స్, అవి నేను సెర్చ్ చేస్తా, ఆ ప్రూఫ్స్ నేను సెర్చ్ చేస్తా అని చెప్పి చార్ట్లో మెసేజ్ చేశాడు. అది ఈ చార్ట్ ప్రూఫ్ అనమాట. ఓకే, దట్స్ వెరీ క్లియర్. సో అది ఈ విధంగా పెడితే మీకు క్లారిటీకి కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ యా ఇది చార్ట్ ప్రూఫ్. ఇది ఆ చార్ట్ కూడా మీకు చూపిస్తా. ఇది ఎందుకంటే ఆ వీడియో తాలూకా ప్లానింగ్ ఎవరిది, ఓకేనా, ఆ ప్లానింగ్ ఎవరిది అంటే నవీన్ది. అది నవీన్దా కాదా అనడానికి ఇది ప్రూఫ్. ఎందుకంటే మనోడే అన్నాడు క్లియర్గా, నేను సెర్చ్ చేస్తా, మీకు ఎందుకు అలా చెప్పండి, లేదంటే మీరు నాకు ఇచ్చిన మీరు నాకు ఇచ్చిన 50 lakh రూపీస్ ఏదైతే ఉందో అది మీకు మళ్ళీ లాస్ట్లో క్రౌడ్ ఫండింగ్లో కవర్ చేసుకోండి అని క్లియర్గా చెప్పేశాడు. సో ఆ 50 lakhs మరి కవర్ చేసుకోవాలి కదా, మరి ఓన్ ఈయన లైఫ్ టైం సేవింగ్స్ అంతా మనకి నవీన్కి ఇచ్చేశాడు. మరి ఇక్కడ క్రౌడ్ ఫండింగ్లో లాస్ట్ 50 lakhs వచ్చింది, మరి అదే నవీన్ చెప్పాడు అక్కడ. సో దాన్ని కవర్ చేయడం కోసం ఆ అమౌంట్ ఇంపాక్ట్ గ్రూప్లో వేస్తున్నాం అని చెప్పేస్తున్నారు. ఓకేనా, అలా చెప్పమని చెప్పాడు నవీన్. ఇలా మీ ఇంపాక్ట్ గ్రూప్లో వేస్తున్నాను పల్సర్ బైక్ రమణకు రాయల్ బైక్ రమణకి చెప్పమని చెప్పారు. అలాగా వాళ్ళు ప్రతిసారి వీళ్ళు అడుగుతున్నారు కదా. సో అది జరిగింది అక్కడ సిచ్యువేషన్ అయితే. సో ఈ ప్రూఫ్స్ నేను అటాచ్ చేస్తున్నా ఇంకొంతసేపట్లో. సారీ, ఇది ఈ ప్రూఫ్స్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా నేను. అండ్ మీకు ఇంకా ప్రూఫ్స్ ఇంకా ఉన్నాయి అంటే టు బీ ఫ్రాంక్ మీరు క్వశ్చన్ చేయాల్సింది నవీన్ అండ్ క్రేజీ మనీ వ్లాగర్స్. మీరేమైనా క్యాష్ వాళ్ళకి ఇస్తే అది పేరెంట్కి ఇచ్చారా లేకపోతే మీ దగ్గర ఉందా? మీరు నవీన్ అడగాల్సింది ఏంటంటే, నేను నీకు క్యాష్ ఇచ్చాను, నువ్వు నవీన్కి ఇచ్చావా పేరెంట్కి ఇచ్చావా, లేదు నీ దగ్గర ఉందా? ఒకవేళ వాళ్ళకి ఇస్తే ప్రూఫ్ ఏంటి? మనోడు యాక్చువల్గా అన్ని వీడియోస్ తీస్తారు కదా, మీరు క్వశ్చన్ చేయాల్సింది అది. అండ్ నెక్స్ట్, నవీన్కి ఎవరైనా మీరు క్యాష్ ఇస్తే, నవీన్ ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్పాడు, నా సైడ్ నుంచి నేను క్యాష్ ఏమీ ఇవ్వలేదు పేరెంట్స్ నుంచి క్యాష్ తీసుకోలేదని ఒక మాట చెప్పాడు. ఓకేనా, సో ఆ క్యాష్ ఇవ్వలేదు అని ఏదైతే చెప్పాడో, అంటే ఇక్కడ ఎంతమంది అయితే ఇప్పుడు మనీ లాంటి వాళ్ళు కొంతమంది కలెక్ట్ చేసుకుని నవీన్ క్యాష్ ఇచ్చామని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆ క్యాష్ పేరెంట్స్కి ఇవ్వలేదు, ఆ అమౌంట్ వాళ్ళ దగ్గర లేదు. సో టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే, ఇన్ఫ్లుయెన్సర్ అనే ముసుగులో ఇక్కడ కొంత అమౌంట్ పేరెంట్స్ దగ్గర తీసుకోగా, అది 50 lakhs ఏదైతే ఉందో అది తీసుకోవడం కాకుండా మళ్ళీ ఈ బయట నుంచి వచ్చిన ఫండింగ్ కూడా పాకెట్లో వేసుకున్నారు. నేను అంటున్నాడు కదా, ఈరోజు అంటున్నాడు కదా వీడియోలో, నేను 30 lakhs అప్పుగా తీసుకుంటే
ఈ పల్సర్ బైక్ రమణ ఇచ్చిన 20,000, రాయల్ మ్యాక్ రమణ గారు ఇచ్చిన 50,000, ఈ బ్రదర్స్ ఇచ్చిన ఈ 70,000 ఆ చిన్న అమౌంట్ కదా, నాకు ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు కదా. నవీన్, నీకు ఇంకో విషయం చెప్పాలి. నేను నా దగ్గర నీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, నువ్వు ఎక్కడైతే యూఎస్ అండ్ యూకే వాళ్ళకి నువ్వు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్స్, వాళ్ళు పంపిస్తున్న అమౌంట్ రీసెంట్గా 6,75,000 రూపీస్ నీకు ట్రాన్స్ఫర్ చేశారు ఆ బ్యాంక్ అకౌంట్స్కి. ఓకేనా? అది ఎవరి గురించి ట్రాన్స్ఫర్ చేశారు, అది ఎవరి గురించి నువ్వు యూజ్ చేసావు, ఓకే, ఆ ప్రూఫ్స్ కూడా నేను పెడతా ఇప్పుడు. ఓకే, అండ్ ఆ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ తెలియాలి కదా బయటికి. అంటే నీ పేరు నువ్వు వాడట్లేదు, ఎవరో సాయి అన్న అకౌంట్కి నువ్వు 16 lakhs ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు. సో ఆయన అకౌంట్కి ఎంతమంది ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు నువ్వు? అండ్ ఈ ఏదైతే నీకు యూఎస్ నుంచి యూకే నుంచి 2 అకౌంట్స్కి అమౌంట్స్ వస్తున్నాయి నీకు, ఓకేనా? కొంతమంది ఫండింగ్ చేస్తున్నావు, వాళ్ళకి సాయం చేస్తున్నారు కదా అని చెప్పేసి, ఆ అమౌంట్ ఎక్కడ యూజ్ చేస్తున్నావు? ఎంతమంది దగ్గర నుంచి నీకు వచ్చింది అమౌంట్? ఈ మధ్య నువ్వు ఎంతమందికి ఆపరేషన్స్ చేయించావు? అందులో అంటున్నావు కదా ఒక అమ్మాయికి ఆపరేషన్ చేయిస్తున్నాడని చెప్పేసి, ఆ వీడియో నిన్న రికార్డ్ చేయడం ఏంటి? అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని 1 month బ్యాకే అయిపోయింది కదా. మరి ఇంతవరకు ఆపరేషన్ ఎందుకు చేయించలేదు నువ్వు అంత సీరియస్గా ఉన్నప్పుడు అమ్మాయికి? ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయితో వీడియో తీయించుకోవడం ఏంటి నువ్వు? ఐ మీన్ వెరీ క్లియర్, నా క్వశ్చన్ వెరీ క్లియర్గా ఉంది నీకు. నాకు తెలుసు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అని చెప్పి, నేను నువ్వు చెప్పు నా ప్రతి వీడియో చూస్తున్నానన్నా అని చెప్పి. అంటే అండ్ మీ అందరికీ క్లియర్గా ఇస్తున్నా, ఫండ్స్ అయితే మిస్యూజ్ అయ్యాయి, నాట్ బై ద పేరెంట్స్ బట్ బై ద ఇన్ఫ్లుయెన్సర్స్ who has been very much famous in this particular crowdfunding, in this particular baby Sai Krishna's funding. ఓకే, ఎందుకంటే యాజ్ అ పేరెంట్స్ నేనున్నా సరే, ఓకే, నా బేబీ కాబట్టి పేరెంట్స్ ఎందుకు బయటికి పెట్టారు అంటే, నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా అందరికీ. నేను సుమన్ టీవీలో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. అగైన్ చాలామంది చూస్తున్నారు, ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత మంది చూడట్లేదు, బట్ నేను చాలా 1000+ చూస్తున్నారు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నా. పేరెంట్స్ ఎందుకు ఈ నవీన్కి నమ్మేసి అమౌంట్ ఇచ్చారు అంటే, మనవాడు చెప్పిన రీజన్ వేరు ఇనిషియల్గా, ఓకేనా? తర్వాత ఈ మధ్యలో అమౌంట్ ఏవైతే కొంత అమౌంట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నా పేరెంట్స్ చూస్తున్నారు అవి, కానీ అమౌంట్ పేరెంట్స్ వరకు రావట్లే. కానీ వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు, లాస్ట్ వరకు కూడా అడగలేదు ఆ విషయం. అండ్ అప్పుడు ఆ టైంలో ఏం రికార్డింగ్స్ కూడా వాళ్ళు చేయలేదు, ఎందుకంటే నవీన్ మీద ఏం డౌట్స్ లేవు వాళ్ళకి. ఓకే, ఏదో చేస్తున్నాడు, పోనీ ఓకే మనకి మనీ వస్తుంది కదా అని ఉద్దేశం మీద ఉండిపోయారు. కానీ స్టార్టింగ్ రీజన్ ఏదైతే చెప్పాడో ఫాదర్కి, లాస్ట్ అది కరెక్ట్ కాదు. ఐ మీన్ నా తల మీద అప్పు ఉంది, 30 lakhs అప్పు ఉంది, అది నాకు ఇవ్వండి అని చెప్పాడు కదా పేరెంట్స్కి. లాస్ట్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఎప్పుడైతే రాయల్ మ్యాక్ రమణ గారు, పల్సర్ బైక్ రమణ గారు వీళ్ళిద్దరూ వెళ్ళి ఫాదర్ని క్వశ్చన్ చేశారో, ఈ అమౌంట్ విషయం మీద ఎంత స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, మీరు ఎందుకు చెప్పట్లేదు అని క్వశ్చన్ చేస్తే ఫాదర్కి డౌట్ వచ్చింది. అదేంటి, నా దగ్గర 12 lakhs పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి తీసుకున్నాడు, ఈ పెయిడ్ ప్రమోషన్లో వీళ్ళందరూ ఉన్నారని తర్వాత చెప్పాడు. ఎవరు, కళ్యాణ్ పడాల, పల్సర్ బైక్ రమణ గారు అండ్ ఏదో మన రాయల్ మ్యాక్ రమణ గారు అండ్ ఈ కృషిగా గారు, ఇంకా నవీన్, సాయి స్పాక్, వీళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పి ఇంత అమౌంట్ తీసుకున్నారు కదా. ఇప్పుడు అందులో వీళ్ళిద్దరూ పార్ట్ ఆఫ్ దిస్ పెయిడ్ ప్రమోషన్స్, వీళ్ళిద్దరూ వచ్చి నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి ఫాదర్కి డౌట్ వచ్చింది. ఆ రోజు చాలా గట్టి క్వశ్చన్ చేశారు, ఎందుకంటే ఆ రమణ బ్రదర్స్ సైడ్ నుంచి రాయల్ మ్యాక్ రమణ గారు అండ్ పల్సర్ బైక్ రమణ వాళ్ళిద్దరు, అంటే నాకు వాళ్ళిద్దరు పేర్లు లాంగ్గా పిలవాలంటే చాలా టైం పట్టేస్తుంది. రమణ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళిద్దరూ అంత గట్టిగా క్వశ్చన్ చేయడానికి వాళ్ళ సైడ్ నుంచి ఏంటి, మేము జెన్యున్గా ఇచ్చాం, వీళ్ళు ఎందుకు సమాధానం బయటికి చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళు. ఈయనేమో వీళ్ళిద్దరు పార్ట్ ఆఫ్ పెయిడ్ ప్రమోషన్ కదా, వీళ్ళెందుకు నన్ను అడుగుతున్నారు, నేనా ఫాదర్. సో అక్కడ బర్స్ట్ అవుట్ అయ్యింది ఇది యాక్చువల్గా సిచ్యువేషన్. అప్పుడు ఫాదర్ ఓపెన్ అప్ అయ్యి, సార్ మీరు పార్ట్ ఆఫ్ పెయిడ్ ప్రమోషన్ కదా, నేను ఆల్రెడీ నవీన్కి 12 lakhs ఇచ్చాను అనగానే వీళ్ళిద్దరు షాక్. జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తున్నా మీకు, వాళ్ళిద్దరు షాక్ యాక్చువల్గా. అక్కడ వాళ్ళు వెంటనే పల్సర్ బైక్ రమణ గారు ఫాదర్తో అన్నమాట ఏంటంటే, సార్ మీ బాధ ఏ పగవాడికి ఏ తండ్రికి రాకూడదు ఇలాంటి సిచ్యువేషన్లో, మీరు ఎంత బాధ అంటే ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు అండ్ యువతుల పక్క అమౌంట్ లెక్క చూపించలేకపోతున్నారు బికాస్ ఆఫ్ 50 lakhs ఫండ్స్ ఆల్రెడీ మిస్యూజ్డ్ ఆర్ టేకెన్ బై సమ్వన్ ఫర్ సమ్ రీజన్ చెప్పలేకపోతున్నారు. అంటే ఇక్కడ అప్పుడు బస్ట్ అవుట్ అయిన సిచ్యువేషన్ ఫాదర్ ఏం చేయాలో అర్థం కాక
ఆయన అప్పటికి నేను ఆ టైం అదే రోజు కరెక్ట్గా పల్సర్ బైక్ రమణ గారు ఈ రమణ బ్రదర్స్ ఇద్దరు 7:30కి వెళ్తే అది 8:30లో బర్స్ట్ అవుట్ అయిపోయింది. నేను 9 o'clockకి ఆయన ఫాదర్కి ఫోన్ చేసాను సమ్రీ, ఎందుకంటే అప్పటికే మేము క్వశ్చన్స్ రేస్ చేస్తున్నాం 2 crores ఎందుకు పెంచారని. కాబట్టి ఇంత స్కామ్ అయిందని మాకు అప్పటికి తెలియదు. నేను బెంగళూరులో ఉండి ఇల్తమస్కి నేను ఫోన్ చేశాను, బ్రదర్ ఇది జరుగుతుంది ఏం చేద్దాం అనేసి. అంటే వాళ్ళు అక్కడ పోస్టులు అవి ఇవి వాళ్ళ డౌట్స్ రేస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో నేను ఫాదర్కి ఫోన్ చేశాను, సార్ మీరు చేయడం కరెక్ట్ కాదు, ఇలా పెంచడం వల్ల ఇన్ని డౌట్స్ వస్తున్నాయి, ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎందుకు మీరు అలా చేస్తారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగా, మీరు ఏమైనా మనీ కానీ ఏదైనా డబ్బులు కానీ మనీకి కానీ నవీన్కి కానీ ఇచ్చారా అని అడిగా ఫాదర్ని. ఇవ్వలేదండి అన్నారు. ఓకేనా, ఎందుకంటే అప్పటికి నవీన్ మీద ఆయన నమ్మకం ఉంది, ఏదో చేస్తాడు ఆయన ఏదో జస్టిఫికేషన్ ఇస్తారులే. ఈ రమణ బ్రదర్స్ ఇద్దరు అడిగారు, వాళ్ళిద్దరు దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి ఫాదర్కి తెలిసింది. అప్పుడు ఫస్ట్ డౌట్ ఆయనకి రేజ్ అయింది. అయినా సరే నాకు ఓపెన్ అప్ అవ్వాల, నేను కూడా సైలెంట్. అప్పుడు నాకు కూడా డౌట్ వస్తుంది, ఏదో తేడా జరుగుతుంది చెప్పి నేను సైలెంట్ అయిపోయి ఫోన్ కట్ చేస్తాను అయింది. నేను నా పని నేను చూసుకుంటున్నా. కరెక్ట్ 10:30కి అప్పటికి నేను నవీన్తో మాట్లాడుతున్నా. నవీన్ కూడా నేను అడిగా, నవీన్ తమ్ముడు నువ్వు సరే నీ తప్పులేదని నేను నమ్ముతున్నా, ఏదో నువ్వు ఒక బేబీకి హెల్ప్ చేద్దామని 2 CR ఇంక్రీజ్ చేసావు, అది వద్దు ఆపేసాయి, 10 CRతో ఆపేసాయి. నేను ఆ రిషి విషయంలో నేను హెల్ప్ చేస్తాను, మిగిలిన వాళ్ళందరూ హెల్ప్ చేస్తాం. CSR ఫండ్స్ కూడా నేను కలిసి ట్రై చేద్దాం, ఎందుకంటే కంపెనీస్ చాలా వరకు నాకు తెలుసు అండ్ నీకు తెలుసు, ఇద్దరం కలిసి ట్రై చేద్దాం, ఆ బాబుకి ఏదో చేద్దాం. నేను నవీన్తో అన్నా, నవీన్ కూడా యాక్సెప్ట్ చేశాడు. ఏమన్నాడు, అన్న సరే అన్న అయితే నువ్వు బెంగళూరు నుంచి రాగానే ఒక మీటింగ్ పెట్టు విజయనగరం ఫౌండేషన్, విజయనగరం ఇన్ఫ్లుయెన్సెస్ అందరితో. సో మన ఇద్దరం కలిసి ఈ సిచ్యువేషన్ అంతా అక్కడే సర్ది పెట్టేసి ఆ పోస్ట్ అని డిలీట్ చేయించేద్దాం అని చెప్పేసి అన్నాడు. నేను కూడా ఓకే చేసి అందరికీ ఫోన్ చేశాను విజయనగరంలో. అది 8:30 తర్వాత ఆ రోజు ఎప్పుడైతే నేను ఫాదర్కి ఫోన్ చేశాను కదా, ఆ తర్వాత డిస్కషన్ నవీన్కి నాకు విజయనగరం ఇన్ఫ్లుయెన్సెస్ బిట్వీన్. సో 9:30 to 10:30 బిట్వీన్ ఏం జరిగిందంటే, నేను ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఫోన్ చేసి ఇంకా ఇప్పుడు నుంచి నెక్స్ట్ 2 days వరకు నవీన్ గురించి ఒక్క పోస్ట్ పెట్టొద్దు బ్యాడ్గా, మనీ గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టొద్దు. నేను అక్కడ బెంగళూరు నుంచి విజయనగరం వచ్చిన తర్వాత అక్కడ అందరితో కూర్చోబెట్టి మాట్లాడి, నవీన్ కూడా మనందరి ముందు కూర్చొని లేదు నాది నా తప్పు అయిపోయింది, 11 crores ఇంక్రీజ్ చేయడం కరెక్ట్ కాదు, ఇక్కడ ఈ ఫండింగ్లో వేరే వాళ్ళ కోసం 10 crores మేము ఆపేస్తామని చెప్పి చెప్తానని చెప్పాడు నవీన్. అది నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, బట్ నేను బయట పెట్టలేదు ఎందుకంటే నో యూజ్, ఇప్పుడు అవసరమైతే పెడతాను. సో నవీన్ అలా చెప్తాను అన్నాడని చెప్పి వీళ్ళు చెప్పాను, అందరూ యాక్సెప్ట్ చేశారు. ఓకే అలా అయితే మనకు ప్రాబ్లం లేదు, సో ఐమ్ ఓకే విత్ దిస్ అని చెప్పేసి వాళ్ళందరూ పోస్ట్ కూడా పెట్టడం మానేశారు. ఒక 3 hours, ఎప్పుడు 9:30 నుంచి 11:30 వరకు అందరూ మాట్లాడుతున్నారు. బయట ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, విజయనగరం అందరూ అక్కడే ఉన్నారు. కరెక్ట్ 10:45కి నాకు వెంకటేష్ గారి నుంచి ఫోన్ వచ్చింది. నేను బయట ఉన్నాను అప్పుడు, పిక్ చేయలే. నేను మళ్ళీ చేస్తానండి అంటే, లేదు మీతో మాట్లాడాలి అన్నారు. అయితే నేను నవీన్ కాన్ఫరెన్స్లో తీసుకొని చేస్తాను మీకు ఫోన్ అని చెప్పాను నేను. ఎందుకు నవీన్ కాకుండా నేను మీతో మాట్లాడాలన్నప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఫాదర్ అన్నారు నవీన్ వద్దండి మీతో మాట్లాడాలి అని చెప్పేసి. నేను ఒక షాప్ ఏదో ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఇంటికి వెళ్తున్నా బెంగళూరులో. సో అది ఒక 5 kilometers, ఆ 5 kilometers రేంజ్లో నేను చాలా ఆలోచించాను, ఏదో జరిగింది. ఫాదర్తో నేను అంత టచ్లో లేను ముందు. వీడియోస్ ఆయన చూస్తున్నారు నాకు తెలుసు, బట్ ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంది నా మీద కొంచెం. సో ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ నా పని వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుందాను. కానీ నేను అక్కడ వేరే పని చేశాను, ఫాదర్కి ఫోన్ చేయకుండా నవీన్కి ఫోన్ చేశాను. 10:45కి నవీన్కి ఫోన్ చేస్తే నవీన్తో 15 minutes మాట్లాడినప్పుడు ఇది క్లియర్గా వినండి. నవీన్తో నేను 15 minutes మాట్లాడా ఆ రోజు. నవీన్ క్లియర్గా ఒక మాట అన్నాడు నాతో, నవీన్ అన్న రాయల్ మ్యాక్ రమణ గారు నాకు మెసేజ్ పెట్టారు, తమ్ముడు నువ్వు తప్పు చేసావురా, ఇలా చేసి ఉండకూడదు, నువ్వు ఫండింగ్ బాగా చేస్తున్నావు కానీ ఇది ప్రాసెస్ కాదురా తమ్ముడు, సరే ఇప్పుడుతో ఏదో అయిపోయింది అదే అయిపోయింది, నువ్వు ఒప్పుకొని బయటికి బయటికి రాకముందే నువ్వు తండ్రికి ఏదో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి ఏదో రీజన్ ఆయన సొల్యూషన్ చెప్పాడు. ఆయనకి అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తే బెస్ట్, వేరే బేబీకి యూజ్ చేస్తే బెస్ట్ అన్న విధంగా ఆయన క్లారిఫికేషన్ ఆయన వార్న్ చేశారు. కానీ రమణ గారు కూడా క్లియర్గా చెప్పలేదు నాకు ఈ విషయాలన్నీ తెలుసు అని. ఆ టైంలో వెంటనే నేను అప్పుడు మనోడితో చాట్ చేస్తున్నాను, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. అప్పుడు అన్నాడు నాతో, అన్న రమణ గారు ఈ విషయం నాతో ఇలాగ అంటున్నారు, ఎందుకు అర్థం కాలేదు, ఒకసారి నేను ఫాదర్తో మాట్లాడతాను, నేనేం తప్పు చేయలేదన్నా, ఎందుకు ఇలాగ అంటున్నాను నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నేను కూడా జెన్యున్గా నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు భయపడతావు, నువ్వు ఫాదర్తో మాట్లాడు, నేను రమణ బ్రదర్తో నేను ఫోన్ చేసి మాట్లాడతాను నేను చెప్పేసి అన్నా. ఫాదర్కి మనోడు ఫోన్ చేశాడు. ఆ ఫాదర్కి ఫోన్ చేసిన రికార్డింగే ఇప్పుడు మీ అందరిలో సర్క్యులేట్ అవుతుంది. ఏది నేను ఆ ముందుది మీ షాప్లో జరిగింది, ఈ పెయిడ్ది బయటికి చెప్పలేదు కదన్నా, నా జీవితం పోతుంది అన్న మీరు రికార్డింగ్ వింటున్నారు కదా, ఆ టైంలో జరిగిన రికార్డింగ్ అది.
సో వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుతున్నారు. ఇన్ ద మీన్ టైం నేను ఇక్కడ రమణ గారికి ఫోన్ చేశాను మిడ్ నైట్ 11:30 తర్వాత ఫోన్ చేస్తే ఆయన ఒకటే అడిగాను, అన్న మీకు బ్రదర్ మీకేమైనా తెలుసా నవీన్ గురించి అంటే, దేని గురించి అని అడిగారు. ఆయన కూడా ఐ మీన్ బయట పెట్టాలి, ఆమె ఇమీడియట్గా బయట పెట్టాలని ఆయన అనుకోలేదు, ఎందుకంటే ఆయనకు తెలియదు ఇన్ డీటెయిల్గా ఏం జరిగిందో ఆయనకు తెలియదు. ఆయన అంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకోరు కదా, ఒక మంచి పొజిషన్లో ఉండేది, ఆయన పబ్లిక్లో అందరికీ మంచి ఫేమ్ ఉంది. సో ఆయన ఇమీడియట్ డెసిషన్, ఆయన నాకేం చెప్పలేదు, లేదు నాకేం తెలియదు. ఈవెన్ ఫాదర్ కూడా ఓపెన్ అప్ అయిందని నాకు చెప్పలేదు రమణ గారు. నాకేం తెలియదు బ్రదర్, ఫోన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు, నెక్స్ట్ డే మాట్లాడదాం అని చెప్పేసి ఆయన అనేది నేను కట్ చేస్తాను. అప్పుడు నేను వెంకటేష్ గారికి ఫోన్ చేశాను, ఏమైందండి అంటే అప్పుడు నాకు ఆయన క్లారిటీగా ఇలా జరిగింది, ఇది సిచ్యువేషన్ అని క్లియర్గా చెప్పారు. అప్పుడు నాకు ఇది బస్ట్ అవుట్ అయిన తర్వాత కూడా నేను నవీన్ ఫోన్ చేశాను, ఓకే నవీన్ ఏదైతే అది అయింది వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తాడు అంటాడేమో అని చెప్పి కనుక్కోవడానికి ఫోన్ చేస్తే, లేదన్నా తండ్రి ఫ్రాడ్, వాళ్ళ ఫ్రాడ్, వీళ్ళు ఫ్రాడ్ అని చెప్పేసి ఏదేదో వాగాడు. అక్కడ నాకు ట్రిగ్గర్ అయింది. సో నేను అన్నా సరే తమ్ముడు నేను తర్వాత మాట్లాడతానని చెప్పి కట్ చేసి పేరెంట్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ స్టోరీ స్టార్ట్ అయింది. వన్స్ ఒకటి డిగ్ చేస్తున్న కొలిది ఏది పడితే అదే వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వస్తూనే ఉన్నాయి ప్రూఫ్స్. మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇంత డబ్బులు. అంటే మేము అనుకున్నది ఏంటి, ఫాదర్ చెప్పిన ప్రకారం 50 lakhs తీసుకున్నాడు, దానికి మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఈవెన్ సీసీటీవీ కెమెరాస్తో కలిపి మా దగ్గర ప్రూఫ్స్, ఇప్పుడు ఎంతవరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా, వాటితో కలిపి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కొన్ని. సో అదేంటంటే లీగల్గా మేము సబ్మిట్ చేయాలి, అవి పబ్లిక్లో మేము పెట్టడానికి లేదు. కొన్ని ప్రూఫ్స్ వరకు, కొన్ని అయితే ఏదైతే మెయిన్ ఉన్నాయో అవన్నీ మేము సబ్మిట్ చేస్తాం అంతా. బట్ ఫాదర్ ఈ నవీన్ ఏదైతే మిగిలిన అమౌంట్లు ఇన్ఫ్లుయెన్సెస్ ఇచ్చినవి పేరెంట్స్ వరకు చేరకుండా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కదా, నవీన్ అండ్ క్రేజీ మనీ, అది టూ మచ్. అది ఇప్పుడు మనకు బయటకు వస్తున్నాయి అవి కూడా. ఈరోజు మనం క్రాక్అవుట్ చేసిన 3 lakhs అమౌంట్ పేరెంట్స్కి వెళ్ళలేదని తెలిసింది. ఎంతవరకు నాకు కూడా తెలియదు. ఈరోజు నవీన్తో మనీతో ప్రీవియస్ లైవ్ వీడియోలో గట్టిగా అడిగినప్పుడు మనకు ఆ విషయం తెలిసింది. మరి అది మనీ దాని మీద క్లారిఫికేషన్ ఇస్తాడా లేకపోతే సైలెంట్ అయిపోతాడో మరి తనకే తెలియాలి. సో ఇంతవరకు 40 రిక్వెస్ట్లు వచ్చినాయి అంటే ఇందులో మన వాళ్ళు ఎవరైనా ఓకే చెక్ చేస్తున్నా ఎవరున్నారు, సంథింగ్ హూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వచ్చారా అని చెక్ చేస్తున్నా. అన్నయ్య కొంచెం లైట్ తగ్గి ఉంటుంది. అర్థం కదా, కొంచెం లైట్ లేదు, ఐ మీన్ లైక్ బయట ఉన్నాను. చెప్పండి అన్నయ్య. ఓకే రిక్వెస్ట్ పెట్టమని యాడ్ చేశాను. ఓకే అదే మాట్లాడండి కంటిన్యూ చేయండి. సో వన్ థింగ్ క్లియర్ ఏంటంటే జస్ట్ వాంటెడ్ టు రిప్లై బ్యాక్ టు ఫ్యూ కమెంట్స్ నెక్స్ట్ 5 minutes. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను కమెంట్ రిప్లై ఇస్తాను దానికి కదా. పోకిరి లెవెల్ టెస్ట్ బ్రదర్, ఏం చేస్తాం, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ఆ విషయంలో మాత్రం. అయిపోయింది వాళ్ళు చేస్తారు ఒకసారి మాట్లాడి అన్నయ్య చిన్న విషయం చెప్పు. ఇప్పుడు ఈ 10,000 రూపీస్ నేను స్టోరీ పెట్టాను కదా, ఇది అయితే పక్క ప్రూఫ్ తో పాటు ఉంది. ఓన్ స్కానర్స్ పెట్టుకుని అమౌంట్ తీసుకున్నాడు మన క్రేజీ మనీ. అలాగే రేపు ఎవరో నాకు మెసేజ్ పెట్టారు 60,000 రూపీస్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుండి వచ్చిందంట, వాళ్ళకి ఏ స్కానర్ పెట్టాడో క్రేజీ మనీ చూడాలి. అది ఒకవేళ ఆ ప్రూఫ్ లేదు, ఇప్పుడు రేపు వస్తుంది చూద్దాం. చూపించాను అంతే చూపించారా? ఓకే, సో దట్స్ ఓకే. లీగల్ గా ఎప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు ఓకే, అది రేపు మార్నింగ్ తెలుస్తుంది. ఎందుకంటే లాయన్ కలవడం జరిగింది. నేను మనీతో కూడా నవీన్ తో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఏంటి తమ్ముడు పరిస్థితి ఏంటి, లీగల్ గా యాక్షన్ తీసుకుంటే పరిస్థితి వేరేగా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పాను. లేదు నువ్వు అమౌంట్ విషయంలో ఏదైతే తీసుకున్నావో అది నువ్వు ఒప్పుకొని పబ్లిక్ గా వచ్చి నువ్వు వాళ్ళకి చెప్పేసి ఇంత ఇచ్చేస్తా, వాళ్ళు తీసుకుంది ఏదో బేబీకి నేను లైవ్ ఇలాగ ఇచ్చేస్తాను, వీడియో తీస్తాం అందరం అంటే, మేము మా అందరి సమక్షంలో వేరే బేబీకి ఇచ్చినా వీఆర్ వెల్ అండ్ గుడ్ అని చెప్పేసి చెప్పాను. సో మనవాడు నాతో లైవ్కి వస్తానని చెప్పాడు ఈ రోజు, బట్ రాలేదు. వెయిట్ చేశాను ఇంతవరకు. మళ్ళీ ఈ మధ్య కాల్లోకి వచ్చి లేదన్నా లైవ్ లోకి వస్తాను, నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటాను అంటే, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి వెల్ అండ్ గుడ్, లెట్ హిమ్ కమ్. సో ఇంకా అంటే కేసు పరంగా అయితే మాత్రం వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్, బట్ వీ నీడ్ టు సీ హౌ థింగ్స్ గోస్ ఓవర్ దేర్ అని చెప్పేసి. బట్ వీ హ్యావ్ స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఇట్.
అది మా మా ఒక్కరి చేతిలో ఉండదు కదా, పేరెంట్స్ అందరూ కలిపి వచ్చి అది చేయాలి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అది కూడా లాయర్ తో కూడా మాట్లాడుతున్నాం. అది ఇంకా ఏమైంది? పబ్లిక్ అనుకున్న సింపుల్ స్కామ్ అయితే కాదు. అంటే మేము వెళ్ళి కేసు పెట్టే అంత అంటే క్యాజువల్ గా మేము పెట్టొచ్చు కేసు, బట్ మేము సోషల్ మీడియాలో పెట్టిన ఎక్స్పోజ్ బట్టి కేసు పెట్టొచ్చు. కానీ క్లియర్ గా చెప్పాలి అంటే పేరెంట్స్ వచ్చి కేసు పెట్టాలి అనే, పేరెంట్స్ వచ్చి కేసు పెట్టాలని, అది మాత్రం 100%. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇదంతా. వాళ్ళు అన్ని ప్రూఫ్స్ బయట పెట్టారు. ప్రూఫ్స్ అని పెట్టాం, పేరెంట్స్ కూడా మాట్లాడతాం. మాట్లాడుతాం అదే కేసు విషయం అనేది అది చాలా సెన్సిటివ్. అది ఎలా సెన్సిటివ్. అదే జరుగుతుంది పబ్లిక్ అదే కేసు అంటున్నారు కదా, పబ్లిక్ కి ఆ విషయమే చెప్పాలని. అంటే క్యాజువల్ గా కేసు అనేది ఎంత సెన్సిటివ్ వాళ్ళకి అర్థం కావాలి. అంటే ఇలా పెట్టేసి తీసేయడానికి కాదు, శిక్ష పడాలి, చేసిన తప్పుకి శిక్ష పడాలి. లేదు నవీన్ రామ్ సింగ్ అనే పర్సన్ లైవ్ లోకి వచ్చి ఉన్న తప్పు ఒప్పుకొని ఏదైతే అమౌంట్ తీసుకున్నాడో అమౌంట్ తిరిగి ఇచ్చి, ఒక పేషెంట్ కాదు, నేను ఇంకా చూడండి ఆ ఎస్ఎంఏ కృష్ణ గురించి మాట్లాడట్లే, గాంధీ వేషం వేసుకున్న పిల్లడి గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఏం జరిగింది, ఆయనకి కూడా రూపాయి చెల్లించాలి, ప్రతి రూపాయి తీసుకున్నాడు. గాంధీ బాబు వేషం గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే నవీన్ ఆల్రెడీ వీడియో తెలుగు మిర్రర్ లో ఆల్రెడీ ఒక డీటెయిల్ విత్ ప్రూఫ్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడంట. సో అది మనకి ఆ వీడియో రిలీజ్ అవుద్ది అనుకుంటున్నా, రిలీజ్ అయిపోయింది అదేంటన్నా మనం అన్ని సోషల్ మీడియా, ఓపెన్ సోషల్ మీడియా లైవ్ లోకి వెళ్ళాం, లైవ్ ఇంజెక్షన్ లోకి వెళ్ళాం. అది ఎవరు ఇండివిజువల్ ఇండివిజువల్ ఇది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఎలా వెళ్తారో వాళ్ళ ఇష్టం, మనకు అనవసరం అది. సో వెళ్ళిచ్చారు, దట్స్ ఓకే. సో అది మనకు 1 by 1 వస్తున్నాయి. అది వచ్చిన తర్వాత అది అందులో ఏం చెప్పాడు, అందులో నిజం ఎంత ఉంది, మనం ప్రకారంగా మనకు వచ్చిన ప్రూఫ్స్ ప్రకారంగా దాంట్లో నిజం ఎంత ఉందో చూసి మనం పబ్లిక్ చెప్పొచ్చు. అంతవరకు మనం మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు వరకు వచ్చిన వీడియో గురించి మనం మాట్లాడడం దట్స్ వెల్ అండ్ గుడ్. ఇంకా అంతకుమించి మనం మాట్లాడడానికి లేదు, మాట్లాడకూడదు కూడా. సో ఇంకా ఏంటి అన్న, మనీ గట్టిగా అడుగు చెప్పేస్తారు. మనీని గట్టిగా అడగడానికి ఇంకేముంది, ఆల్రెడీ గట్టిగా అడిగేసాం. మరి చెప్పండి, సాయి స్పార్క్ ఇక్కడ ఉన్నాడా? వచ్చాడు కదా ఇప్పుడు? అవునా, ఓకే. సాయి స్పార్క్ ఇప్పుడు లేడు, బయటకు వెళ్ళాడంట. సో తను వస్తే పక్కన కూర్చోబెట్టి మీతో తనతో మాట్లాడద్దాం అనుకున్నా, ఏంటి సిచ్యువేషన్ ఏంటి అసలు ఏం జరిగిందని. బట్ తను బయటకు వెళ్ళాడు. సో ఈ లైవ్ లో పెట్టడం కష్టం తన్ని. సాయి స్పార్క్ వచ్చిన తర్వాత నేను కూడా జస్ట్ ఇంతవరకు అబ్బాయిని కలవలేదు. ఈ రోజు వచ్చాడు, వచ్చి ఒక 5 minutes మాట్లాడారు. లైవ్ వచ్చే ముందు వచ్చాడు, కరెక్ట్ 5 minutes మాట్లాడా. తర్వాత మాట్లాడుతాను తమ్ముడు అంటే వెళ్ళాడు. సో నేను కూడా తనతో మాట్లాడిన తర్వాత క్లియర్ గా అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తన సైడ్ నుంచి కూడా. So let me talk to him. Tomorrow we will try to close everything by tomorrow EOD. We will not keep unless we are getting something new into our hand. By tomorrow evening we will close everything. And proof of any ఇంకా మిగిలిన ఏది కేసు అవన్నీ అంటారో మీకు తెలుస్తాయి మండే నుంచి. ఎందుకంటే రేపు ఈవినింగ్ నేను కూడా బెంగళూరు వెళ్తున్నా. సో 3 days అక్కడ ఉండి మళ్ళీ విజయనగరం వస్తున్నా ఈ కేసు పని మీద ఏం చేయాలని చూడడానికి. ఎందుకంటే ఇంకోటి ఇంజెక్షన్ బేబీ కోసం కదా, ఆల్రెడీ డాక్టర్స్ కలవడం జరిగింది 2 times. ఆ 2 videos కూడా మేము బేబీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెట్టడం జరిగింది. అండ్ ఇంజెక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళు కూడా అమౌంట్ ఎంత ఇనిషియల్ గా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. 75 lakhs ఇనిషియల్ గా అడ్వాన్స్ ఇవ్వమని చెప్పారు. సో అది కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా ఇంపోర్ట్ డ్యూటీ అని చెప్పేసి ఇంకేవో ఉంటాయంట, అప్రూవల్స్ ఏవో తీసుకోవాలని చెప్పి మాకు డాక్టర్ సైడ్ నుంచి సో క్లియర్ గా ఆ ఇంజెక్షన్ విషయంలో అయితే మాత్రం మీకు రేపు క్లారిటీగా మీకు చెప్పేస్తాను. అది కూడా రేపు ఈవినింగ్ లోపు మీకు క్లారిటీ వస్తుంది ఎలా ఏంటంటే. బట్ ఫ్యూచర్ లో కూడా డైలీ కూడా మీకు వీడియోస్ వస్తుంటాయి బేబీ హెల్త్ గురించి ఎలా ఉంది ఏంటి అని. బేబీ అయితే సో ఫార్ డూయింగ్ గుడ్ అండ్ ఆల్ గుడ్. పేరెంట్స్ కూడా ప్లీజ్ డోంట్ ట్రబుల్ దెమ్ సో మచ్. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, మేము ఇచ్చిన అమౌంట్ ఏమైంది, మీకు వచ్చిందా రాలేదని. వాళ్ళకి సమాధానం అంత సమాధానం చెప్పలేరమ్మా వాళ్ళు, అర్థం చేసుకోండి. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ తరపున నేను రిప్రజెంట్ చేస్తున్నా. నేను ఆల్మోస్ట్ లైవ్స్ వస్తున్నాను ప్రతిసారి. మీరు ఓకే సాయి స్పార్క్ వేస్తాం, లెట్ మీ టాక్ టు హిమ్. సాయి స్పార్క్ రా తమ్ముడు ఒకసారి వచ్చాడు కదా. సాయి స్పార్క్ రా ఒకసారి కూర్చో. సో వీ హ్యావ్ సాయి స్పార్క్ విత్ అస్. సో తమ్ముడు నీ వర్షన్ చెప్పు, అసలు నీకు నవీన్ ఎప్పుడు పరిచయం అయ్యాడు,
ఆ తర్వాత ఏం జరిగింది, ఈ ఈ పర్టికులర్ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు? ఇప్పుడు మన విజయనగరం మొత్తానికి ఒక ఎస్ఎంఏ కేసు ఉందని చెప్పారన్న. నవీన్ ఫోన్ చేసి ఫోన్ చేసి సాయి ఇక్కడికి బాగాలేదు ఒకరికి మన విజయనగరంలో, నేను లోకల్ చుట్టుపక్కల చిన్న చిన్న హెల్పింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా కావాలంటే. అలాగే మనం నవీన్ అనేది ఐడెంటిఫై నేను. అలాగే ఏంటంటే ఎస్ఎంఏ కృష్ణ ఫాదర్ దగ్గరికి ఒక రోజు సాయి హెల్ప్ చేయాలి 9.5 కోట్లు. ఒక్క నిమిషం. $9.5 అవుతుందని చెప్పాడు. ఎవరైనా మరీ ప్రాణాల మీదకి వస్తే 1,00,000 ఇలాంటివి ఉంటే లోకల్లో. ఒక్క నిమిషం. తమ్ముడు నువ్వు కొంచెం డ్రాప్ అయిపోవా? నువ్వు ఫ్రేమ్ లో ఇద్దరు సరిగ్గా కనిపించట్లేదు. ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్ గా. అనియా సరే. యా గో అహెడ్. అయితే 9.5 కోట్లు అవుద్ది అని చెప్పారు. నేను మామూలుగా ఎవరికైనా చిన్న చిన్న 1,00,000 2 లక్షలు లాంటి చిన్న చిన్న ఏమైనా ఉంటే గట్టిగా చెప్పు. వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను ఎప్పుడో అప్పుడు. నేను నార్మల్ గా చిన్న చిన్న వర్క్ చేసుకొని కంటెంట్ చేస్తాను, స్టూడెంట్ ఎంబీఏ చేస్తున్నాను ప్రెసెంట్. అలాగైతే ఒక రోజు ఫోన్ చేశాడు అన్నయ్య, సాయి ఇలాగ ఒకరికి హెల్ప్ చేయాలి అని చెప్పారు. అలాగే అన్నయ్య ఏంటైంది అంటే ఇలాగ ఎస్ఎంఏ ఉంది 9.5 కోట్లు అవుతుందని చెప్పారు. 9.5 అన్నయ్య అంత అయితే అవదన్నయ్య, నేను ఏదో చిన్న చిన్న ఎవరికైనా బాగోకపోతే వాళ్ళకి హెల్ప్ చేస్తాను చెప్పు. వాళ్ళకి హెల్ప్ చేస్తానండి చిన్న చిన్న ఉంటే అని చెప్పాను. చెప్తే లేదు లేదు నేను అంత అయితే నా వల్ల అవదని అంటే, లేదు సాయి నువ్వు చేస్తావు, నువ్వు వీలైతే నేను నా వైపు నుంచి ఒక 4 కోట్ల వరకు తెప్పిస్తాను స్పాన్సర్ల ద్వారా వాళ్ళ ద్వారా. నువ్వు మిగిలింది నేనే చెప్తాను, నువ్వేం చేయగలదు. నువ్వు ఎవరైనా ఉంటే పలానా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తేవాలి, అమౌంట్ తెచ్చి వీడియో పెట్టి వాళ్ళకి పెట్టాలి. దాన్ని చూసి వీళ్ళు దాన్ని చూసి మామూలు జనాలు కూడా తెలుస్తుంది. నేను చెప్తాను వీడియో, కాకపోతే నువ్వు ఒకటి చేయాలి, అన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉండాలి, వాళ్ళకి చాలా అని చెప్పారు. 4 కోట్లు అనేది తెప్పిస్తానని చెప్పి నేను చర్చింగ్ చేయడమే కదా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని నేను. నిమిషం ఆసిద్, సౌండ్ చేయక ఆసిద్, ఇక్కడ మాట్లాడుతున్నారు కదా ఇక్కడ. అలాగైతే 9 అంత తెప్పిస్తాను కదా, సరే నేను చెప్పాను. ఓకే, అప్పుడు నన్ను పిలిచారు అక్కడికి, విజయనగరం పిలిచారు. మన విజయనగరం మొత్తానికి ఒకటే కేసు ఉంది, ఇది నువ్వు చేయాలి సాయి, చేస్తాను నమ్మకం నాకు కూడా ఉందని చెప్పాను. హెల్ప్ అయ్యి కదా నేను వచ్చాను నార్మల్ గా చేసి 2 వీడియోలు పెట్టాను. నాకు అప్పుడు సెమ్ ఎగ్జామ్స్ అవుతాయి. ఏ వీడియోస్ పెట్టావు అవి? అవి నార్మల్ గా ఇలా బాగాలేదండి ఎస్ఎంఏ కేసు ఉంది, మీరు వీలైతే డొనేట్ చేయండి, వాళ్ళ క్యూఆర్ లో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చాను. 2 3 వీడియోలు పెట్టాను, ఒకటి 150K వ్యూస్, ఒకటి 400K వ్యూస్, ఒకటి 300K వ్యూస్ అలా వచ్చాయి. సరే ఆ వ్యూస్ వస్తే కొంచెం తక్కువ రీచ్ ఉంది కదా మామూలుగా, అంటే అంత ఇంకా వెళ్ళట్లేదు కదా ప్రజల్లో, కానీ మనీ ఉన్నట్టు ర్యాపిడో మనీ మనోడి చేత ఏమో వీడియో పెట్టించాడు. ర్యాపిడో మనీ ఎవరితో పెట్టించాడు వీడియో? ర్యాపిడో మనీ చేత వీడియో నన్ను హెల్ప్ చేయాలని చెప్పాడు. ఆ తర్వాత నాకు కొంచెం అవుతుందో కొట్టి అప్పుడు మనీ పిలిస్తే మనీది ఒక వీడియో 4 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. నీది ఏం వీడియో పెట్టావు తమ్ముడు? ఇది కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించదు. ఏం వీడియో పెట్టావు? చూపిస్తే మామూలుగా బాగాలేదు. బాగాలేదన్నా లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ ఉందా అందులో? స్క్రిప్ట్ లేదని జస్ట్ బేబీ దగ్గరికి వెళ్ళి ఇలా బాగాలేదండి మన విజయనగరం మొత్తానికి ఉంది, మీరు వీలైతే హెల్ప్ చేయండి అని ఇలాగా పెట్టాను. ఓకే, నమస్కారం అండి, నా పేరు వెంకటేష్. క్లారిటీ వచ్చింది అంతే. ఇంకా ఇవే నేను చేసిన వీడియోలు, ఇవన్నీ ఇవే నేను చేసిన వీడియోలు. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఓకే, అది చేస్తాను అంతే. అతను మనీ అయితే ఎప్పుడైతే పెట్టాడో 4 మిలియన్ వెళ్ళి ఒక రోజులోనూ 1.5 అంత ఫండ్ వచ్చిందట. సో అది అక్కడ జరిగింది. ఆ తర్వాత నుంచి మనీ చేత వీడియోస్ చేస్తున్నాడు. రీచ్ బాగుంది, అలాగే ఫోన్ లో హెల్ప్ అవుతుంది కదా, నేను అలాగ అయిపోయింది. ఆ తర్వాత నేను ఇంకా తీసుకోలేదు, ఇంకా అయిపోయింది. ఇంకా అలాగే మనం చేస్తాను కదా, నేను ఇంకా లైట్ తీసుకోలేదు. ఈ లోపల నా ఎగ్జామ్స్ అవి నేను చూసుకుంటాను. ఇలా అంతా అయిపోయింది, అంతా ఇలా మనీ అది కలెక్ట్ అవుతుంది, ఇది అంతా బాగానే ఉంది అనుకున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఈ కేసుని ఇలా బయటకు తీస్తున్నారో అప్పుడు చెప్తున్నారు, ఎస్ఎంఏ కృష్ణ ఫాదర్ చెప్తున్నాడు నాకు మనీకి ఇస్తానని చెప్పి, అంటే మా ఇద్దరిని మేనేజ్ చేయడానికి అని చెప్పి 3 లక్షలు నవీనాన్ని తీసుకున్నాడంట. ఏమంటారా? ఫాదర్ తీసుకున్నా. ఆ విషయం నాకు అసలు తెలియదు. నాకు తెలియదు, మరి మనీకి తెలియదు కూడా నాకు తెలియదు. అంటే నా వరకు నేను ఏం చేశానంటే వచ్చాను, వీడియో చేశాను, ఫ్యామిలీకి ఎంతకంత హెల్ప్ అయింది కదా అనుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని నాకు తెలిసింది. నీకేమైనా ఈ వీడియోస్ చేయడానికి నీకేమైనా డబ్బులు ఇచ్చాడు? ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు, నేను తీసుకోలేదు కూడా. ఇలా ఈ విషయాన్ని నీకు తెలిసిన తర్వాత నువ్వు ఫాదర్ ఫోన్ చేసావా? ఏది ఏ విషయాలు? ఈ 3 lakhs మీ పేర్లు చెప్పి నేను చేశాను. ఆ రికార్డింగ్ దగ్గర ఉందా?
ఆ రికార్డింగ్ ఉందని. ఉంది కదా, ఓకే ఫైన్, ఉంది కదా. సో ఫాదర్ ఏం చెప్పారు నీకు? ఇలాగా నీకు తన్ని మేనేజ్ చేయాలని చెప్పి 3 లక్షలు మదర్ తీసుకున్నారండి, నిజం చెప్పండి, నిజంగా తీసుకున్నారా, నాకు తెలియదంటే తీసుకున్నారు, నిజం తీసుకున్నారా అని చెప్పారు. సో ఆ ఫాదర్ చెప్పిన ప్రాసెస్ లో, ఆయన చెప్పే విధానంలో నీకు ఎక్కడైనా ఆయన అబద్ధం చెప్తున్నారని అనిపించిందా నీకు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత నాకు ఎవరు నమ్మాలి కూడా అసలే అర్థం అవ్వట్లేదు. కానీ ఫాదర్ చెప్పినట్టు జెన్యున్ గా చెప్పినట్టు అనిపించింది. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాటలు వస్తున్నాయి, నాకు ఎవరు నమ్మాలి అర్థం అవ్వట్లేదు. నేనైతే అడిగాను, అడిగితే తీసుకున్నారని చెప్పారు. మరి నాకైతే మాత్రం ఏ విషయం తెలియదు ఇవన్నీ. తర్వాత ఏం జరిగింది? తర్వాత నీకు మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చారా వీళ్ళు? నాకు అసలు రాలేదు. మన వల్ల ఇప్పుడు నన్ను చేయమన్నా వీడియోస్ పెట్టడం వరకే అంతే. ఆ తర్వాత మనీ వచ్చి మనీ పెట్టాడు, సో అంతవరకే. ఆ తర్వాత నుంచి మనకి సంబంధం లేదు. ఏ ప్రూఫ్స్ అయినా దేనికైనా ఏదైనా రెడీ నేను. నాకు రేట్ లేదు, కానీ తచ్చింది నా మీద మన వాయిస్ విజయనగరం బ్రో ఏమో డీలర్ ఏవో పోస్టులు చేస్తారు, అట్లీస్ట్ నేను ఒక మాట కూడా అడగలేదు. అంటే నాకు అర్థమైంది నిజాలు బయటకు రావాలని చేశారు, కానీ నాకు ఒక మాట లాభం వచ్చేది. నాకు ఒక మెసేజ్ పెడితే వచ్చేవాడిని. అలా వేయడం వల్ల నాకు ఇన్ని రోజులు సంబంధం లేని వాళ్ళు కూడా ఏవో మెసేజ్ పెడుతుంటే కొంచెం సరే వచ్చాను. నేను ఏదైనా చెప్తాను నిజం. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ కూర్చోబెట్టి వ్యూవర్స్ కి అంతా చూపించడానికి కారణం ఏంటంటే తెలుస్తుంది వాళ్ళకి, ఓకేనా? సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సాయి స్పార్క్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇంకా అప్ టు యూ, మీరు ఎలా తీసుకుంటారు అనేది. సో తనైతే మేము నమ్ముతున్నాము తన ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి, ఎందుకంటే ఆ వ్యూస్ కూడా అలాగే వచ్చాయి. 3 వీడియోస్ పెట్టాడు, అంతేగాని స్క్రిప్టెడ్ వీడియోస్ ఏం పెట్టాడు అసలు ఒకటి కూడా లేదు. ఓన్లీ ఏంటంటే బేబీస్ దగ్గరికి వెళ్ళి ఆ బేబీ హెల్త్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక మంచి వీడియో తీసి పబ్లిక్ లో పెట్టాడు. అంతకు మించి స్క్రిప్టెడ్ లైక్ యూనో మనం బైకర్ ఏం చేశాడని అలాంటివి ఏం లేవు. సో అందు గురించైనా వర్కౌట్ అవ్వదు అని చెప్పి మనం పక్కన పెట్టారు. బట్ మనం పేరు యూజ్ చేసుకుని డబ్బులు తీసుకున్నారు, అది మాత్రం క్లియర్. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఇప్పటికీ మేము చాలా ప్రూఫ్స్ ఇచ్చాము. అండ్ ఈ రోజు కూడా నేను కొన్ని ప్రూఫ్స్ మీకు ఆన్లైన్ ఇప్పుడు వీడియోలో చూపించాను. ఆ ప్రూఫ్స్ అన్ని కూడా రేపు మార్నింగ్ మేము పేజ్ లో అప్లోడ్ చేస్తాం. అండ్ రేపు మార్నింగ్ మేము నేను ఏదైతే ఇంత ఫస్ట్ కాల్ స్టార్ట్ అయినప్పుడు చెప్పానో, రేపు మార్నింగ్ మేము వాయిస్ ఆఫ్ విజనర్ యూత్ పేజ్ లో మేము లైవ్ ఇస్తున్నాము. దేనికంటే ఈ ప్రూఫ్స్ అన్ని మేము రేపు మార్నింగ్ లోపు సబ్మిట్ చేస్తున్నాం. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, ఎందుకు సబ్మిట్ చేసామని. కొన్ని ప్రూఫ్ సబ్మిట్ చేయాలి మేము, అవి సబ్మిట్ చేస్తున్నాం. దాని ఎక్స్ప్లెనేషన్ రేపు ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకో 3 వీడియోస్ వస్తున్నాయి బాబు గారివి. ఆ బాబు గారి వీడియోస్ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో అది మనం రేపు కలుద్దాం మళ్ళీ. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ నేను చాలా మందికి టెక్స్ట్ లో రెస్పాండ్ ఇస్తున్నాను, చూద్దాం. అండ్ ఈ టెక్స్ట్ ఏదైతే ఉంది కదా, మనకి ప్రూఫ్ చూపించాను మీకు, అది మన రమణ గారితో పజల్ బైక్ రమణ గారితో మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాం ఏంటి అన్నది. రేపు మార్నింగ్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం. ఆయన ఎందుకు క్వశ్చన్ చేశారు ఏంటి అంతా క్లియర్ గా కనుక్కుందాం అది. సో రేపు బై ఎండ్ ఆఫ్ ద డే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చూస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ ద బెస్ట్. సరే తమ్ముడు, థ్యాంక్ యూ.